హలో ఎవ్రీవన్. లాస్ట్ 2 వీడియోస్‌లో మనం యూనిట్ డిజిట్స్ యొక్క బేసిక్స్ అంటే ఫౌండేషన్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. సో, ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ మోడల్స్ ఆఫ్ ద యూనిట్ డిజిట్స్ చెప్తా. సో, ఈ మోడల్స్ మనకి ఎన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్నారు. సో, మీరు ఎవరైనా లాస్ట్ 2 వీడియోస్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్వెషన్‌లకి మనం ఆన్సర్ చేయాలంటే మనకి డెఫినెట్‌గా పీరియాడిసిటీ తెలిసుండాలి. సో, పీరియాడిసిటీ 1 నెంబర్స్ వచ్చేసి 0, 1, 5, 6. పీరియాడిసిటీ 2 నెంబర్స్ వచ్చేసి 4 అండ్ 9. పీరియాడిసిటీ 3 నెంబర్స్ వచ్చేసి 2, 3, 7, 8. సో మనకి లాస్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. పీరియాడిసిటీ 1 వచ్చిందంటే మనకి యూనిట్స్ ఒక నెంబర్ ఉంది. యూనిట్ డిజిట్స్లో పీరియాడిసిటీ 1 ఈ నెంబర్స్ ఏమున్నా కానీ ఆ నెంబర్స్ పైన ఎంత పవర్ ఉన్నా కానీ అదే నెంబరే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ 6, 7, 2, 3, 4, 5 పవర్ 1874. సో మనకి యూనిట్స్ ప్లేస్లో పవర్ 5 ఉంది. సో 5 ఒక పీరియాడిసిటీ వచ్చేసి 1 పీరియాడిసిటీ 1 అనమాట. సో మనకి 5 మీద ఎంత పీరియాడిసిటీ ఉన్నా పర్వాలేదు, దాని ఆన్సర్ వచ్చేసి మనకి 5 వస్తుంది. దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా నేను వీడియోస్లో క్లియర్గా చెప్పాను లాస్ట్ వీడియోస్లో. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఈక్వల్ టు 5 అనమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి 5 అనమాట. అదే మనం పీరియాడిసిటీ 2 వస్తే ఎలా చేయాలంటే ఇప్పుడు పీరియాడిసిటీ 2 కింద 4, 9 ఉన్నాయి. సో 4, 9 ఉన్నప్పుడు 4 పవర్ ఆడ్ నెంబర్ ఉంటే మనకి ఆన్సర్ 4 వస్తుంది. ఒకవేళ 4 పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే మనకి 6 వస్తుంది. అదే 9 పవర్ ఆడ్ ఉంటే 9 వస్తుంది. 9 పవర్ ఈవెన్ ఉంటే 1 వస్తుంది. ఇలా అదే మనం పీరియాడిసిటీ 3 ఇది పీరియాడిసిటీ 4 నాట్ 3. ఇది పీరియాడిసిటీ 4 కింద 2, 3, 7, 8 ఉన్నాయి కదా. సో పీరియాడిసిటీ 4 కింద 2, 3, 7, 8 చూసుకుంటే మనకి ఒక టేబుల్ లాస్ట్ వీడియోస్లో నేను టేబుల్ చెప్పాను. ఆ టేబుల్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈస్ ద టేబుల్. అంటే ఈ టేబుల్ ఎలా యూజ్ అయ్యిద్ది అంటే మనకి ఫైండ్ ద యూనిట్ డిజిట్ 5767 పవర్ 35327. సో మనకి యూనిట్ డిజిట్లో 7 ఉంది. సో 7 ఈజ్ కమ్స్ అండర్ ద పీరియాడిసిటీ 4. సో పీరియాడిసిటీ 4 మనం 4 అన్నప్పుడు ఏం చెప్పా, లాస్ట్ 2 డిజిట్స్ మనకి 4తో డిజిబుల్ చేయాలి. ఇప్పుడు 27 ఉంది. 27 4తో డిజిబుల్ చేస్తే మనకి రిమైండర్ 3 వస్తుంది. సో రిమైండర్ 3 అంటే 7 పవర్ 3 ఆన్సర్ అవుతుంది. సో 7 పవర్ 3 ఎంత, 7 పవర్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3. సో దీని ఆన్సర్ వచ్చేసి 3. ఇలా చేయాలన్నమాట ఈ క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ద నెంబర్ రిప్రజెంట్ అంటే దీన్ని సాల్వ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి యూనిట్ డిజిట్లో 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో 2 and 8 బోత్ కమ్స్ అండర్ ద పీరియాడిసిటీ 4. పీరియాడిసిటీ 4 అన్నప్పుడు ఫస్ట్ 24ని తీసుకోవాలి. 24 4తో డిజిబుల్ చేస్తే మనకి 4 వస్తుంది, 0 వస్తుంది రిమైండర్. సో రిమైండర్ 0 వచ్చినప్పుడు ఏం కన్సిడర్ చేయాలంటే మనము 2 పవర్ 4ని కన్సిడర్ చేయాలన్నమాట. సో 2 పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ ఎంత, 6. సో దీని ఒక వాల్యూ వచ్చేసి 6. తర్వాత 8, ఇక్కడ 48 ఉంది. సో 48ని మనము 4తో డిజిబుల్ చేసినాం మనకి 0 వస్తుంది. సో సేమ్ ఇక్కడ 0 వచ్చిన మనం ఏం కన్సిడర్ చేయాలంటే 8 పవర్ 4 కన్సిడర్ చేయాలి. సో 8 పవర్ 4 కూడా మనకి 6 ఉంది. సో ఇక్కడ కూడా 6 ఆన్సర్. సో ప్లస్ ఇచ్చాడు, 6 ప్లస్ 6 ఎంత వస్తుంది, 12 వస్తుంది. సో మనకి యూనిట్ డిజిట్ కావాలి కాబట్టి 2 తీసుకుంటాం అంతే. ద ఆన్సర్ ఇస్ బి. ఇది దీనికి ఒక సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ద నెంబర్ రిప్రజెంట్ సంథింగ్ నెంబర్ ఇచ్చాడు. సో 3 మనకి ఏ పీరియాడిసిటీ కింద వస్తుంది. సో 3 ఆల్సో కమ్స్ అండర్ ద పీరియాడిసిటీ 4. సో అట్లా 94ని 4తో డిజిబుల్ చేయాలి. చేసినప్పుడు 4 1 4 4 2. సో మనకి రిమైండరు 2 వస్తుంది. అట్లా 3 పవర్ 2 9, దీనికి 9. తర్వాత 6 కమ్స్ అండర్ ద పీరియాడిసిటీ 1. సో 6 పవర్ పైన ఎంత ఉన్నా కానీ మనకి ఆన్సర్ 6 వస్తుంది. సో -6. సో 9లో 6 పోతే ఎంత, 3. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ ఆఫ్ ద యూనిట్స్ ప్లేస్. సో మీకు రిమైనింగ్ డీటెయిల్గా కాన్సెప్ట్ ప్రీవియస్ వీడియోస్ కన్ఫామ్గా మీరు చూడండి. దీని నుంచి ఫ్రీక్వెంట్గా యూపీఎస్సీలో కానీ డిఫరెంట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కానీ ఫ్రీక్వెంట్గా ఇయర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ కంటెంట్ మీకు యూజ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.